జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేటర్స్. మేయర్ రాజీనామా చేయాలని వారందరూ డిమాండ్ చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మేయర్ పోడియం చుట్టుముట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్స్. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నుండి తన ఛాంబర్ కు వెళ్లిపోయారు మేయర్. Yes. మీరందరూ కూడా కూర్చోవాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, నా తోటి కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, గౌరవ కమిషనర్ అమరపాలి గారికి, మీడియా మిత్రులకు, ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఈ సమావేశం అర్థవంతంగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని, అదే విధంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో జీహెచ్ఎంసీలో చేపట్టే మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు కొరత లేకుండా చూస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో ప్రజా సేవకులుగా పని చేస్తామని, మంత్రివర్గ సహచరులు కూడా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. అందరం కలిసి ఐక్యంగా నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలు అందిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జీహెచ్ఎంసీకి 1100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో 1100 కోట్ల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాను. నూతన ప్రభుత్వం జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారని నమ్మకం కలిగింది. కమిషనర్ నేతృత్వంలో కూడా జీహెచ్ఎంసీ బడ్జెట్ లో పన్నుల ద్వారా బడ్జెట్ కేటాయింపు మేరకు డోంట్ కమ్ నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం, గో, డోంట్ కమ్ నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం. నేనేమన్నాను? స్పీచ్ అయ్యాక నో 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 మీరు నేను ముందే చెప్పా. నేను స్పీచ్ ఇచ్చాక సంతాపం అన్నాను. దాని తర్వాత సమస్యల పైన తప్పకుండా మీ నువ్వు ఎవరు చెప్పడానికి నువ్వు చేరా తప్పకుండా సంతాపంని మీరు అడ్డుకుంటున్నారు. సంతాపంని అడ్డుకుంటున్నావు నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది నువ్వు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. సంతాపంని అడ్డుకుంటుంది మీరు. మాట్లాడాలి. కమిషనర్ నేతృత్వంలో కూడా జీహెచ్ఎంసీ బడ్జెట్ లో పన్నుల ద్వారా బడ్జెట్ కేటాయింపు మేరకు ఏడాది మొత్తం వసూలయ్యే బడ్జెట్ కు 3 నెలల్లో 60% ఆ పన్నును వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నా పోడియం డోంట్ పుట్ యువర్ హ్యాండ్, నా పోడియం దగ్గర చేతులు పెట్టు. సంతాపం ఓకే, సంతాపం పెడదాం. సంతాపం ఓకే, వీళ్ళకి సంతాపం తెలుస్తా పోండి, వెళ్ళండి. సంతాపం తెలుద్దాం, సంతాపం తెలిపిద్దాం. సంతాపం పెడదాం, వెళ్ళండి. సంతాపం పెడదాం, వెళ్ళండి. ఓకే, సంతాపం పెడదాం. సంతాపం పెడదాం, వెళ్ళండి. వెళ్ళండి. సంతాపం పెడదాం, వెళ్ళండి.
గౌరవ సభ్యుల్ని మీరు అనుకున్నట్టే, ఇట్స్ ఆల్ రైట్, మీరు కోరినట్టే, గౌరవ సభ్యులు కోరినట్టే ఐ సెడ్, నేను నా ప్రసంగంని కూడా ఆపి, నేను దే సెడ్ కండోలెన్సెస్ ఫస్ట్ చేద్దాము అంటుంటే కూడా నేను రెస్పెక్ట్ చేసి మీ కోరిక మేరకు ఫస్ట్ సంతాపమే జరుపుతానని కూడా మీకు చెప్పినప్పుడు, మీరు కూడా గౌరవ సభ్యులు కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అదే విధంగా కోఆపరేట్ చేయాలి. నేను నేను ఇన్ బిట్వీన్ నేను నా స్పీచ్ స్టాప్ చేసి ఈ రోజు మీరు కండోలెన్సెస్ రిక్వెస్ట్ చేసినందుకు ఐఎమ్ రెస్పెక్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు వాంట్ టు డూ కండోలెన్సెస్ ఫస్ట్, సో ప్లీజ్ రెస్పెక్ట్. తర్వాత ఇదైనాక ఐ డు నాట్ వాంట్ ఎనీబడి టు కమ్ టు ద పోడియం, బికాస్ నాకు తెలుసు మీ యొక్క రాజకీయాలది ఏముందో నాకు తెలియదు. వాట్ ఎవ్రీ మెంబర్ హ్యాస్ అ రైట్, ఎవ్రీ మెంబర్ మీకు ఏది ఉందో మీకు చెప్పుకునే రైట్ ఈ హౌస్ లో ఉంది, కాబట్టి తప్పకుండా మీరు చెప్పుకోవచ్చు. కానీ మనం ఒక ఎజెండా ప్రకారం పోతున్నాము. ఫస్ట్ ఈ రోజు మనం 6 నెలల పాటు కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. మీ అందరికీ కూడా తెలుసు, 6 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి నిజంగా చెప్పుకోవాలంటే మన సాక్షిగా గుండె మీద చేసుకుని చెప్పండి, 2 ఏళ్లుగా ఏమైనా పనులు అయినాయా? ఇప్పుడు వాట్ ఎవర్ సిట్ డౌన్. ఇప్పుడు 6 నెలల